హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ అండ్ హెల్ప్ఫుల్గా అవుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పాలకూర గారెలండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు ఎక్కువ శాతం అయితే పాలకూరను తినరనమాట, ఆకుకూరలు. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక దాంట్లో ఏదో ఒక విధంగా అయితే ఆకుకూరలు అయితే చేసి ఇవ్వండి. పాలకూరలో కాల్షియం ఉంటుందని మీకు తెలుసు కదండీ. అలాగే ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈవినింగ్ స్నాక్స్‌లోకి చేసి పెట్టండి. ఇంకా ముందుగా మనకి పాలకూర గారెలు చేయడానికైతే నేను ఏమేం కావాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్‌గా ఒక కట్ట అయితే పాలకూరని తీసుకుంటున్నాను. ఫ్రెష్ కడుక్కొని ఈ కొసలనేది అంటే కట్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలనమాట. పాలకూరని అలా తురుముకోవాలి. తర్వాత మనకు తగినన్ని కారం ఎంత తింటే అన్ని పచ్చిమిర్చి ఏసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు 4, 5 ఏసుకొని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే గారెల్లాగా ఏసుకోవచ్చు, లేదా పకోడీలాగా గూడా ఏసుకోవచ్చు. తర్వాత ఉల్లాకులండి, తర్వాత కొత్తిమీర, 2, 3 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఉల్లాకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటది. అలాగే మనకు పాలకూరలో కాల్షియం ఉంటది. పిల్లలు చాలా వరకు కాల్షియము లేక బాధపడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఈ విధంగా చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ముందుగా తురుముకున్న ఉల్లిపాయలనైతే ఇలా మొత్తం చిదిపాలనమాట. సపరేట్ చేయాలి. సపరేట్ చేసుకున్నాక మనకు ఒక కప్పు శనగపిండి గానీ దానికి సరిపడా ఏసుకోవాలనమాట. ఎక్కువ వేసుకోవద్దు. కాబట్టి తక్కువ మోతాదులో ఏసుకోండి పిండనేది. ఎందుకంటే టేస్ట్ అనేది బాగా రాదనమాట. తర్వాత కట్ చేసుకున్న పాలకూరనేసుకోండి. పాలకూరలో కాల్షియం ఉంటది కదండీ! అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందనేది చెప్పండి నాకు. ఓకేనా? చాలా హెల్తీ అండి. ఓకేనా? ఇప్పుడు మనకి కాల్షియం లేక మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి గదండీ! అలా రాకుండా ఇలా రోజు ఏదో ఒక ఐటెమ్ చేసి పెట్టండి. ఇంట్లో పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులనేది సహజంగా వస్తున్నాయి. అలాగే చిన్న పిల్లలకు గూడా కాల్షియం లేక వాళ్ళ ఎదుగుదల అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఇలా చేసి ఇవ్వండి. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు గానీ, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి గూడా ఇలా చేసి ఇవ్వండి. ఓకేనా? ఇంకా ముందుగా అయితే మనం కట్ చేసుకున్నయన్నీ యేసుకొని ఇలా అయితే మొత్తం కొత్తిమీర, ఉల్లాకులు, పచ్చిమిర్చి ఇవన్నీ యేసుకొని నీళ్లు పొయ్యకుండా గట్టిగా పిసకాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఇలా కలిపితే మనకు అందులో ఉన్న వాటర్ అనేది పాలకూరలో ఉన్నది మొత్తము వచ్చేసి మెత్తగా అయిపోద్దనమాట. చూసారు గదా! ఇక్కడ ఏ విధంగా వచ్చిందో. చుక్క వాటర్ గూడా పోయలేదు. సాల్ట్ తగినన్ని యేసుకొని లాస్ట్‌లో కొంచెము జీలకర్ర అండ్ ఓమా ఉంటే ఓమా యేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని చిన్న చిన్నగా ఇలా మనకి గారెల టైప్ లాగా ఏసుకోవచ్చనమాట. లేదా మీరు పకోడీలాగా కూడా ఏసుకోవచ్చు ఇష్టం ఉంటే. ఓకేనా? ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఇక్కడ. ఆయిల్ వేడైనంక తర్వాత ఈ విధంగా అయితే మనం గారెల రూపంలో ఈ చిన్నగా చేతిలోకి కొంచెం తీసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత అటు ఇటు అనైతే టర్న్ చేసుకోవాలి. గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయాలనమాట వాటిని. ఇక్కడ నాది స్టీల్‌ది కాబట్టి కడాయి తొందరగా అయిపోతున్నాయనమాట. సిమ్‌లో పెట్టి చేసుకోండి. ఎందుకంటే లోపల అనేది మంచిగా ఉడకదు. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల మనకి పైన అది శనగపిండి కదండీ! పైన తొందరగా నల్లగా అయిపోతదనమాట. అందుకని సిమ్‌లో పెట్టి చేసుకున్నారంటే చాలా బాగా ఉడికిపోతాయి లోపల. ఓకేనా? ఈ విధంగా అయితే చేసుకోండి. చూసారు గదా! నేను ఆల్రెడీ ముందు హీట్ బాగా అయింది కాబట్టి ముందే యేసుకున్నయి తీసేసుకుంటున్నాను ఇక్కడ. ఈ విధంగా అయితే మొత్తము ఆహ్, కా వాటిలో నూనెలో ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చిందాకైతే తీసేసుకోవాలనమాట. ఇక్కడ నేను ఇంకోసారి గూడా రెండోసారి యేసుకున్నాననమాట. చూసారు గదా! ఎంత బాగా వచ్చాయో. మంటను మాత్రం సిమ్‌లో పెట్టుకొనే ఫ్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక మొత్తం ఈ విధంగా అయితే యేసుకుంటున్నా. తర్వాత ఇగ పకోడీలాగా గూడా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను చూడండి. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. మీకొక ఉదాహరణ చెప్తానండి. చిన్న పిల్లలకైతే చేసి ఇవ్వండి వీలైనంత వరకు కుదిరితే. ఓకేనా? ఎందుకంటే మాకు తెలిసిన ఒక పాప అంటే అక్క వాళ్ళ పాప
ఆ పాపకి 7 ఇయర్స్ ఇప్పుడు. ఆ పాప స్కూలుకి గూడా పోలేకపోతుందన్నమాట. కాల్షియం తక్కువ ఉండి హెల్త్ ప్రాబ్లమ్ అయిందన్నమాట. ఆ అమ్మాయి ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేవదు. బీపీ డౌన్ అయ్యేసి అలా కింద పడిపోతదేమో, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ అయితదని జెప్పేసి ఇప్పటికే ఆ అమ్మాయికి మెడిసిన్ వాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో చిన్న పిల్లలున్న తల్లిదండ్రులైతే ఈ విధంగా ప్రతి ఒక్కటి పిల్లలకి అందేలాగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మీకు ఎంత బాగా అయినాయంటే అంత బాగా అయినవి. చిన్న చిన్నగా యేసుకుంటే. నాకైతే ఇక్కడ పకోడీలు బాగా నచ్చినాయి. మా పిల్లలకు కొంచెం మా చిన్నోడు చిన్నోడు కాబట్టి వాడికి క్రిస్పీగా ఉంటే బాగుండదని చెప్పేసి అలా కొంచెం గారెల్లాగా యేసాను. ఈ తర్వాత ఈ విధంగా పకోడీలాగా యేసాను. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చాలా క్రిస్పీగా వచ్చాయి కదా! మనకి మొత్తానికైతే గారెలు అండ్ పకోడీలైతే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలా అనే విధంగా ఉంటాయన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. నేను ఇప్పటికి మా పిల్లలకి వీలైనంత వరకు చేసి పెడుతూనే ఉన్నా. మీరు కూడా చేసి పెట్టండి. ఓకేనా? ఇంట్లో పెద్దవాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటదనమాట. ఇక్కడ చూసారు గదా! పకోడీ ఎంత క్రిస్పీగా హోటల్ స్టైల్‌లో వచ్చిందనమాట. ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మీ వంటకు వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టు అనే విధంగా ఉంటాయన్నమాట. అంత టేస్టీ అంటే అంత హెల్తీ గూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై ఫ్రెండ్స్.